నా క్యాంపెయినింగ్లో చెప్పానండి, మహిళా దర్బార్ పెడతానని చెప్పేసి కాలనీస్లలో డివిజన్ల వారీగా. అది కూడా నేను ప్లానింగ్ చేసుకోవాల్సింది. అది నేను టక్కన పోయి పెట్టేది కాదు. నేను అధికారులను కోఆర్డినేట్ చేసుకోవడం ఉంది. నేను ప్రమాణ స్వీకారమే చేయలేదు. మాకు నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈరోజు మేము ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు అధికారులతో రివ్యూ పెట్టుకున్నాము ఆల్రెడీ. ఈరోజు సాయంత్రము అన్ని శాఖలను కోఆర్డినేట్ చేసుకొని మేము డెఫినెట్గా మేము ఎలా వాగ్దానం చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారో ఆ విధంగా అందుబాటులో ఉంటాము. వీలైన కంట ఎక్కువ వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా మేము పని చేస్తాము. నేను ఇంతగా చెప్తున్నాను, క్యాంపెయినింగ్లో ఎలా కష్టపడ్డాను ఇప్పుడు అలాగనే కష్టపడతాను. ఆ ప్రామిస్తో వచ్చినా ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటుంది. నా ఫోకస్ కడప నియోజకవర్గము ఇంతవరకు చూడని అభివృద్ధి చేసి రెడ్డప్ప గారి ఫ్యామిలీ అంటే ఏంటో మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము ప్రూవ్ చేసుకుంటాము. దీనికి అధ్యక్షుడు వారి సహకారము, జిల్లా అధ్యక్షుల గారి సహకారంతో